శ్రావణ్ కుమార్ గారు నమస్తే సార్. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో మీరు చెప్పినట్లుగానే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎట్టి పరిస్థితుల్లో దీనిపై స్టే అవ్వటం కానీ లేదంటే వాయిదాలు ఇవ్వటం కానీ కాదు, ఖచ్చితంగా జరుపుకోవాలని సుప్రీంకోర్టు ఆశిస్తుందన్న మీరు చెప్పిన మాటలే నిజమయ్యా. ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీన్ని కొన్ని రాజకీయ పక్షాలు వారిని ఆమోదిస్తుంటే కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అసలు ఒక న్యాయవాది అక్కడ జరిగినటువంటి వాదనలు ఏంటి, ప్రతివాదనలు ఏ విధంగా వినిపించాయి? ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికలు జరగటానికి వీలేదు, కరోనా వ్యాక్సినేషన్ ప్రాసెస్ చాలా సీరియస్గా జరుగుతుంది అని సుప్రీంకోర్టుకి ఏదైతే వెళ్ళిందో, సుప్రీంకోర్టు పిటిషన్ని డిస్మిస్ చేస్తూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగాలి అని ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు. ఈ తీర్పుని ప్రజాస్వామ్య విజయంగా నేను అభివర్ణిస్తాను. ఈరోజు రమేష్ కుమార్ గారు గెలిచినట్టు కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినట్టు కాదు. ఈరోజు రాజ్యాంగం గెలిచింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజల యొక్క విశ్వాసం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది. ఈరోజు విజేత అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థకి ఒక ఇండిపెండెంట్ స్టేటస్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని హక్కులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్కి కొన్ని హక్కులు ఉన్నాయి, అలాగే జడ్జెస్కి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ జ్యుడిషియరీ. సో ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్గా నేను అభివర్ణిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం భేషమ్యాలకు పోకుండా తీర్పుని స్వాగతిస్తున్నాం. ఏదైతే ఎలక్షన్స్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ అనుకుంటుందో ఆ ఎలక్షన్స్ని మేము సహకరిస్తామని చెప్పినటువంటి అంశం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడుతుందా? భవిష్యత్తులో ఈరోజు చెప్పినట్టుగా రేపటి నుంచి కోఆపరేషన్ స్టార్ట్ చేస్తారా? రేపటి నుంచి అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు వింటారా అనేది మళ్ళా ఒక ఆలోచించాల్సిన అంశం. అదే అడగాలనుకుంటున్నాను శ్రావణ్ కుమార్ గారు. ప్రస్తుతం యావత్ ఆంధ్ర అంతా కూడా అందరిలో ఉన్న సందేహం ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం కానివ్వండి లేదంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధినేతలు కానివ్వండి, మేము ఎలక్షన్స్కి వెళ్ళాం, మాకు ఎలక్షన్స్కి రావటం ఇష్టం లేదనే వాదనలు ఇప్పటివరకు వినిపించిన వీరే మేము ఎప్పుడూ చెప్పలేదు ఆ మాటలు, మేము ఎలక్షన్స్లో పాల్గొనమని, మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము చెప్పామంటూ వారు అంటూ ఉన్నారు. లేదు ఇప్పుడు ఎస్ఏసీకి సహకరిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో రేపు ఎలక్షన్స్లో ఏ విధంగా ఉంటుంది? నిజంగానే వీళ్ళు అన్నట్టుగా సహకరిస్తారనుకోవచ్చా లేదంటే గతంలో జరిగినట్టుగా జరగవచ్చా? ఈరోజు విధి లేని పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి అంగీకరించిందనేది అయితే నిర్విధామం. పంచాయతీ ఎన్నికలు చేస్తారా? పంచాయతీ ఎన్నికలకు ఒప్పుకోకపోతే అసెంబ్లీ ఎన్నికలకు ఒప్పుకోవాల్సి వస్తుంది. పంచాయతీ ఎన్నికలకు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదో ఖచ్చితంగా రమేష్ కుమార్ గారు గవర్నర్కి నివేదిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు తెలిసి రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 356 ఆర్టికల్ ఇన్వోక్ చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుపరిచేటువంటి పరిస్థితి రావచ్చు. అలాంటి ప్రభుత్వం వస్తే, అలాంటి పరిస్థితి వస్తే ఎలక్షన్స్కి ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళము అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్కి వెళ్ళాల్సి వస్తున్న విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందో సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఎలక్షన్స్లో అసలు మీకేం పని, మీరెవరు, మధ్యలో మీరు ఇంటర్వ్యూ అవ్వడానికి మీకున్న అర్హత ఏంటి అని ఉద్యోగ సంఘాలను ప్రశ్నించిందో వీళ్ళ స్వరం మారిపోయింది. ప్రభుత్వ స్వరం ఎప్పుడైతే మారిందో ఉద్యోగ సంఘాల స్వరం మారింది. ఈ ఉద్యోగ సంఘాలు కూడా మేము ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, నిన్నటిదాకా మా ప్రాణాలకు హాని వస్తే ఏ ప్రాణం తీయడానికైనా సిద్ధపడతాము, ఎలక్షన్ కమిషనర్ అయినా ఇంకొకడైనా మా ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా, మాకు ఆత్మరక్షణ వస్తుంది, మేము చంపేయటానికి కూడా సిద్ధపడతామని చెప్పినటువంటి ఈ దురదృష్టపు ఉద్యమ సంఘాలు ఏదో రాజకీయ నాయకుల తొత్తులుగా మారి ఎలక్షన్ కమిషన్ మీద, కోర్టుల మీద కూడా కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తులు మరలా సుప్రీంకోర్టు జడ్జిమెంటు, మరలా రాష్ట్ర ప్రభుత్వ వాదన మారేటప్పటికీ మరలా పిల్లి మొక్కలు వేస్తున్నారు. రేపొద్దున ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా వీళ్ళు సహకరిస్తారు? అసలు వీళ్ళు సహకరించేది ఏంటి? సహకరించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పినట్టు సహకరించాలి. సహకరించకపోతే ఉద్యోగం అనేసి వెళ్ళిపోతారు. ఉద్యోగం అనేసి వెళ్ళిపోతారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పినట్టుగా, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా సహకరిస్తారా? రాజ్యాంగానికి బదులై పనిచేస్తారా? ప్రభుత్వానికి బదులై పనిచేస్తారా? తేల్చుకోవాల్సిన ఉద్యోగ సంఘాలే. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా, ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా పనిచేయకపోతే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవాలి, లేదా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళని సస్పెండ్ చేయడానికైనా చట్టం అనేది పరిమితులకు లోబడి ఉంది.
ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళని సస్పెండ్ చేసినా కూడా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఇంటర్ఫేర్ కావు. అప్పుడు వీళ్ళు మరలా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఏంటి అని మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత దాకా వెళ్లకుండా ఉద్యోగ సంఘాలు ఊరికే 4-5 మాటలు వినకుండా ఉద్యోగస్తులు అందరూ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి విధులు చక్కగా నిర్వర్తించుకుంటే ఏ ఇబ్బంది ఉండదని అయితే భావిస్తున్నాను. అయితే అసలు ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కానీ కొంచెం మనం దాని గురించి మాట్లాడితే శ్రవణ్ కుమార్ గారు, మొదటగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే బలమైన స్టేట్మెంట్, ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మేము ఎలాంటి ఇంటర్ఫియర్ అవ్వము అనేది ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకని అంత క్లియర్ కట్ స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఇది రాజ్యాంగం చాలా క్లియర్గా ఉందమ్మా. దీంట్లో పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు లేవు. 243K సబ్ క్లాస్ 3 ఎలక్షన్ కమిషనర్కి సహకారం అందకపోతే ఏ విధంగా గవర్నర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలో క్లియర్గా చెప్పింది. ఆర్టికల్ 329 సబ్ క్లాస్ B, వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, ఏ హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాకూడదు. ఇట్ ఈస్ క్లియర్ మ్యాండేట్. కాన్స్టిట్యూషన్లో ఒక క్లియర్ బార్ ఉన్న తర్వాత దానిలో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు తీసుకుందని నేను అనుకోవటంలా. ఈ మధ్యకాలంలో 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా హైకోర్టులకు సుప్రీంకోర్టుకు వెళ్ళినాయి. ఏ 4 రాష్ట్రాల ఎన్నికల్లో సుప్రీంకోర్టు కలుగు చేసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ అనేది అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ బాడీలో తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇన్వాల్వ్ అయింది అంటే దట్ విల్ మేక్ ఎ ప్రెసిడెంట్. భవిష్యత్తులో ఇక ఏ ఎలక్షన్ అయినా ఈ జడ్జిమెంట్ని బట్టి ఆపేస్తారు. ఈ ఎలక్ట్రల్ రూల్స్ అవ్వలేదంటారు, ఇక్కడేమో కులమత ఘర్షణలు అంటారు, లా అండ్ ఆర్డర్ బాగాలేదంటారు, కరోనా అంటారు, ఫీవర్ అంటారు, మలేరియా అంటారు. ప్రతి చిన్న సాకుని చెప్పి ఎలక్షన్ ప్రాసెస్ ఆపే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకి విఘాతం కలుగుతుంది. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఫాలో అవ్వాలి. తొమార్ కేసులో ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వాలి. కొన్ని 10 జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం పరిజ్ఞానం లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం లీగల్ నాలెడ్జ్ ఉన్న ఒక ఇద్దరిని పక్కన పెట్టుకొని చదివించుకుంటే అర్థమవుతుంది. అది కాకుండా రాజ్యాంగం మాకు అవసరం లేదు, మాకు లీగల్ ప్రిన్సిపల్స్ అవసరం లేదు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అవసరం లేదు, మేము ఏదనుకుంటే అదే మొండితనంగా కడప రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తాం, ఇక్కడ మాకున్నది కడప రాజ్యాంగం, జగన్ ప్రొసీజర్ కోడ్, వాట్ ఈస్ దిస్? లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అబ్సల్యూట్లీ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుంది. ఇది మంచిది కాదు. పదే హైకోర్టులకి సుప్రీంకోర్టులకు ఈరోజు సుప్రీంకోర్టు వారు చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు. ఎన్నికలన్నా ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్రోచ్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాకపోతే ఈ ప్రభుత్వం నా దేవుడే కాపాడాలి. వీటితో పాటుగానే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంటుంది శ్రవణ్ కుమార్ గారు, ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ ఈగోకి వెళ్ళి దీన్ని హైలైట్ చేస్తున్నారు ప్రతిసారి అనేది ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఆ పోర్షన్ రాజ్యాంగ వ్యవస్థగా ఎలక్షన్ కమిషన్కి దురుద్దేశాలు ఆపాదించడం మీద చాలా సీరియస్ అయింది. రాజ్యాంగ వ్యవస్థలో ఒక పార్టీకి కొమ్ముగాస్తున్నారు ఎలక్షన్ కమిషనర్ని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఆ అంశం మీద అఫిడవిట్లో ఏదైతే మెన్షన్ చేశారో దాని మీద చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. అసలు రాజ్యాంగ వ్యవస్థ మీద దురుద్దేశాలు ఆపాదించేటప్పుడు మీకున్న మెటీరియల్ ఏంటి? అంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశాడు కాబట్టి రమేష్ కుమార్ గారు ప్రతిపక్ష నాయకుడికి తొత్త, లేకపోతే ఎలక్షన్ ఇప్పుడు పెడుతున్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకులకి సహకారం అందించినట్ట? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఎలిగేషన్? నువ్వు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ రాసినప్పుడు, ఒక మ్యాలిసియస్ విధానం ఎలక్షన్ కమిషన్కి నువ్వు ఆపాదిస్తున్నప్పుడు, దురుద్దేశాలు ఆపాదిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్? నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చీఫ్ జస్టిస్ మీద లెటర్ రాశారు సుప్రీంకోర్టుకి, ఈ వీళ్ళు పలానా వాళ్ళ మాటలు వింటున్నారు. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్? ఈజ్ దర్ ఎనీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్? నో. మసిపూసి ఏదో ముఖం మీద పడేసి తుడుచుకోమని అనే విధానమే తప్ప బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన రాసేదానికి బేస్ లేదు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే అబ్జర్వ్ చేసింది. అసలు మీరు ఎలక్షన్ కమిషనర్ ఏ బేసిస్ తోటి మాట్లాడుతున్నారు? అసలు మధ్యలో మీకెవరు? అసలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగాలు చేసుకోకుండా ఈ రాజకీయాలు ఏంటి? గడ్డి పెట్టింది ఒక విధంగా చెప్పాలంటే. సిగ్గున్న ప్రభుత్వం అయితే, సిగ్గున్న వ్యవస్థలు అయితే ఇంకొకసారి ఇట్లాంటి విషయాల్లో ఏలుబెట్టి ఇప్పుడు దేశం మొత్తంకి ఒక ప్రెసిడెంట్గా మారింది. రేపొద్దున ఎవరైనా నిజమైనటువంటి జెన్యూన్ సమస్యతోటి సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఈ జడ్జిమెంట్ పెడతారు. ఉద్యోగ సంఘాలకు ఏం అవసరం? ప్రభుత్వం చెప్తే పనిచేయాలి, ఎలక్షన్ కమిషన్ చెప్తే పనిచేయాలి. మధ్యలో మీరేంటి? మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి.
సార్ మాకు పీపీటీ కిట్లు కావాలి, మాకు అది కావాలి, XYZ కావాలని దాన్ని అడ్రస్ అయిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి తప్ప అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికే వెళ్ళకుండా ప్రభుత్వం మాట్లాడి ప్రభుత్వంతో మీరు కుమ్మక్కైపోయి ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళి తిట్లు తింటుంది తప్ప నాకు తెలిసి దీంట్లో లీగాలిటీ ఏం కనపడలేదు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.